వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనురాశి వారికి గోచారం ఏ విధంగా ఉందో పరిశీలించినట్లయితే, గ్రహస్ఫుటం మిథునంలో గురుడు, 20వ తేదీ దాకా గురుడితో కలిసినటువంటి శుక్రుడు, 20 తర్వాత కర్కాటకంలో ప్రవేశం, బుధుడు కర్కాటకంలోను, 16 తర్వాత రవి సింహం ప్రవేశం, అలాగే కేతు సింహంలోను, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అయితే ఈ గ్రహాల యొక్క రవి శుక్రుల యొక్క మార్పు వల్ల, గ్రహస్ఫుట మార్పు వల్ల ధనురాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉందంటే, 16వ తేదీ నుంచి కొంత నెమ్మదిగా నడిచినప్పటికీ కూడా 16 నుంచి రాజకీయపరమైనటువంటి చైతన్యం ఉంటుంది. పెద్దలతోటి మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కాంట్రాక్టులకి రావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే 20వ తారీఖు దాటిన తర్వాత ఆడవారి ద్వారా మీకు రావాల్సినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో తిరిగి వస్తాయి. వారితోటి కొంత అనుకూలమైనటువంటి అనుబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు వారితోటి జరిపేటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా మీకు లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత బద్ధకం అనేటువంటిది సహజ సిద్ధంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో యాదృచ్ఛికమైనటువంటి కొన్ని వార్తలు వింటారు. ఆ వార్తల వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంది, చాలా గొప్పదైనటువంటి లాభం, ఈ మాట వినడం వల్ల నాకు ప్రయోజనం కలిగింది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆ వార్తలు అటువంటి విధంగా ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు, అలంకార వస్తువులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం ఈశ్వర దర్శనం చేయడం, ఈశ్వర అభిషేకం చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన.